మాకు జీవో వచ్చి 18 నెలలు అవుతుంది. ఇంతవరకు మాకు బేస్ స్కేల్ ఇవ్వలేదు, ఇస్తా అని చెప్పారు గత ప్రభుత్వము. 81, 80 జీవో ప్రకారము ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు ఏం సందేహం లేదు. ఏం వచ్చినా కూడా అరెస్ట్ చేసి సార్ మా జాబ్ మాకు ఇవ్వండి సార్. జాబ్ ఇప్పించండి సార్. గత ప్రభుత్వం నాకు వచ్చింది సార్, జాబ్ ఇస్తామని చెప్పి గత 2 సంవత్సరాల కిందగా ప్రతి ఎమ్మెల్యే కలిసినాం, ప్రతి వాళ్ళు కలిసాం. మా జాబ్ మాకు ఇవ్వడానికి ఎవరు మాట్లాడుతున్నారు సార్? మాకు ఏం చేయాలి? కడుపు నొప్పి సార్. ఎట్లా సార్ మాకు ఎట్లా బతకాలా సార్? అంత నిరుపేద కుటుంబం సార్. ఇది పరిస్థితి. వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. మాకు న్యాయం కావాలని మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర వీఆర్ఏ వారసులందరూ కూడా ధర్నా నిరసన శాంతియుత నిరసన కార్యక్రమానికి చేపడితే చూడొచ్చు, పోలీసుల అత్యుత్సాహం చూడొచ్చు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమా లేకపోతే ఇది శాసించే ప్రభుత్వమా అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము 1 ఇయర్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు హక్కు పరంగా ఏవైతే ఉద్యోగం ఉందో దాని ప్రకారంగా ఇవ్వాలి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఒక్కసారి చూడొచ్చు వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఉద్యోగాల కోసం. రేవంత్ రెడ్డికి ఏం చెప్పమన్నారు సార్? అయ్యా కేసీఆర్ జీవోలు ఎందుకు తప్పట్టు చెప్పు. నేను 4000 మంది దళితులు కాబట్టి మా మీద పగబట్టావా? అయ్యా పొంగుల శ్రీనివాస్ రెడ్డి గారు జీవో తప్పట్టు కదా, ఆ జీవో తప్పతే 16,000 మందిని వెనక్కి తీసుకురండి. మీకు తమ్ముంటే మమ్మల్ని ఎందుకు ఇచ్చేస్తున్నారు? 2 సంవత్సరాలు ఇచ్చేస్తున్నారు. ఇగో జీవో కాపీ చూడండి, జీవో కాపీ చూడండి. 4000 మందిని దాదాపు 18 నెలలు గడుస్తుంది. 2 సంవత్సరాలు 4000 మంది వచ్చి ఇప్పటికి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఇది న్యాయం కాదు, న్యాయం కాదు. పొంగుల శ్రీనివాస్ రెడ్డి గారు జీవో తప్పలేదు చెప్పండి, జీవో తప్పలేదు చెప్పండి, జీవో తప్పట్లేదు. వదిలిపెట్టాం, ఇక ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, ఏడుగది గాడిగా చూసుకుంటాం అన్నారు. ఇది ప్రజాపాలన లాగా లేదండి. పోలీసుల జులుం మా మీద ఘోరంగా ఉంది. మమ్మల్ని లాక్కెళ్ళిపోతున్న సంఘటనలు మీరు చూడండి. కావాలనంటే 4000 కుటుంబాలు ఈ రోజున రోడ్డున పడ్డాయి. మా జీవితాలు నాశనం అయిపోయాయండి. ఇప్పుడు ఈ జీవో తల్లిదండ్రులు, అన్నలు ఉద్దేశం ఆ గవర్నమెంట్ చేసే ఉద్దేశం లేనప్పుడు నువ్వు వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఐడీలు 16,000 మందికి ఈ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చేయాలి? ఇది నీకు జీవో నచ్చినప్పుడు, ఆ గవర్నమెంట్ ఇచ్చింది నీకు నచ్చినప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఐడీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సాలరీస్ క్లియర్ ఈ గవర్నమెంట్ ఇచ్చింది. అలాంటప్పుడు మా 4000 మంది మీకేం పాపాలు చేసినాం అని ప్రశ్నిస్తున్నా ఈ గవర్నమెంట్. మీకు ఈ జీవో నెంబరు వాళ్ళు ఇచ్చింది మీకు నచ్చినప్పుడు అలా క్లియర్ కట్ ఉన్నది. 60+ ఆ వారసుల వీఆర్ఏలు గత 3-4 తరాలుగా బానిసత్వం చేసుకుంటూ వస్తున్నాం. మేము కూడా ఇక్కడ ఉంటాం 10-16 సంవత్సరాల నుంచి ఆ వీఆర్ఏ పని చేసుకుంటూ వస్తున్నాం. మా బతుకులు మా అయ్యి అట్లా మారుతాయని నమ్మినాం. ఇలా జీవో నీకు నచ్చాలి అంటావు. ఎందుకు ఇవ్వాలంటే నువ్వు ఎందుకు జీవో పెన్షన్ చేసినావు? నీకు ఇవ్వబుద్ధి కానప్పుడు బ్యాక్ టు వీఆర్ఏ అందరిని పంపాలనా? నువ్వెందుకు పంపాలని ప్రశ్నిస్తున్నా. మమ్మల్ని ఎందుకు మేమేం పాపం చేసినాం ఈ గవర్నమెంట్కి? 4000 మంది కుటుంబాలు ఏం పాపం చేసినాం? ఒక్కొక్కరు రాత్రి పగలు నిద్రలు లేకుండా సహవాల పథకాలు తెలియకుంటున్నది. ఇట్లాంటి పరిస్థితిలో మేము అందరము నిద్రలేని రాత్రి ఒక్కొక్కరు ముఖాలు చూడండి. ఇంత ఆందోళన చేయడానికి కారణం అంటే మా గుండెల్లో ఉన్న బాధ. ఆ బాధకు మేము ఇంత ఆందోళన చేస్తున్నాం. నిద్రలు పడతలో మాకు బాధలు ఉన్నాయి. ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి, మేము ఎట్లా బతకాలి, మాతో ఉన్న పడేలపైన ఫ్యామిలీకో అన్నదమ్ములకు అక్క చెల్లెలకు వాళ్ళకు కావాల్సిన అగ్రిమెంట్లు చేసినాం. వాళ్ళు మా మీద పడతారు. ఇటు జాబ్ రాక వీళ్ళు ఇయ్యాక ఉన్న జీవో నెంబర్ని ఇంప్లిమెంట్ చేయడానికి
వీళ్ళకి ఎందుకు అంత ఇబ్బంది అవుతుందో నాకు అర్థమైతలేదు. బాధ ముఖ్యమంత్రికి ఎందుకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి? ముఖ్యమంత్రి కూడా మేము గత 80 ఏళ్ళ సమ్మె చేసినప్పుడు మా టెంట్ల కిందకి వచ్చి ఆ గవర్నమెంట్ చెయ్యదురా బిడ్డ, చెయ్యకపోతే నేను ఇంప్లిమెంట్ చేస్తాను, మీకు నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంట్ అని మా టెంట్ల కిందకి వచ్చి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకులు మినిస్టర్లు అందరూ వచ్చి చెప్పారు. అది ఎందుకు ఇలా గుర్తుకొస్తలేదు? మీలో ఒడ్డెక్కిన ఓడమల్ల అన్నట్టున్నది కథ. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఐడీలు ఎందుకు ఇచ్చారు? వాళ్ళకు ఫైనాన్స్ వాళ్ళకు సాలరీస్ కూడా ఇంప్లిమెంట్ ఆ గవర్నమెంట్ చేయలేదు. ఈ గవర్నమెంట్ ఎందుకు ఇష్యూ చేసింది అంటే కొందరికి న్యాయం కొందరికి అన్యాయం చేస్తారా? ఇదేనా మీరు మీ పాలన? ఇదేనా ప్రశ్నిస్తున్నా ఈ గవర్నమెంట్? రేవంత్ సార్ నాయన పొంగులేటి శ్రీనివాస్ సార్ అయితే మమ్మల్ని మనుషుల లెక్క కూడా చూస్తలేడు. పొంగులేటి శ్రీనివాస్ సార్ మమ్మల్ని మనుషుల లెక్క కూడా చూస్తలేడు. ఏం చెప్తారన్న అరెస్ట్